4వ కీర్తన 12వ వచనంలో కూడా యవ్వనస్తులను గూర్చి ఓ మాట రాయబడింది. మనం చదువుకుందాం. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నా కుమార్తెలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవ్వనులు మొక్కలతో పోల్చబడుతున్నారు. ఇక్కడ ఈ చివరి దినాలలో సర్వశక్తిమంతుడైన దేవునికి మనందరి అవసరత ఉంది. మనల్ని కని పెంచి కాపాడి కంటికి రెప్పలా దాచుకుంటున్న దేవునికి మన వైడల ప్రణాళిక ఉంది. మనతో ఆయనకు పనుంది. వీళ్ళు చాలా మంది చింతిస్తున్న వారు ఉన్నారు. నేను దేవునిలో ఎలా ఎదగాలి, దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఎందుకని నేను ఎక్కువ ప్రార్థించలేకపోతున్నాను, ఎందుకు నాకు దర్శనం రాదు, ఎందుకు దేవుడు మాట్లాడేది నాకు అర్థం కాదు, ఎందుకు నాకు వాక్యం జ్ఞాపకంలో ఉండదు, ఎందుకు నేను పాడలేకపోతున్నాను, ఎందుకు నేను సేవ చేయలేకపోతున్నాను, ఎందుకు నేను అలా లేను ఇలా లేను, ఎన్నో ప్రశ్నలు గూడు కట్టుకుపోయాయి మీలో. అయితే మీలో అలాంటి ప్రశ్నలు ఉంటున్నాయన్నది నిజమే అయితే రాబో తరానికి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిలో చింత ఉంటుందో, దేవుని కొరకు నిలబడాలనే చింత ఎవరిలో ఉంటుందో ఆ చింతను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు చెప్పండి. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో అన్నారు. ఏమన్నారంటే, మీరు ఒక గడి అయినను మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యలేరా అని అంటూనే వెంటనే అన్నాడు, అయినను మీ ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. ఇప్పుడు ఈయన దేనికి 100 మార్క్స్ వేశాడు? సిద్ధపడుతున్న మీ మనస్సును దేవుడు చూస్తున్నాడు. భవిష్యత్తు కొరకు దేవుడే మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఎన్నింటినో తట్టుకునే శక్తి యవ్వనానికి ఉంది. అలాంటి యవ్వనమే బలహీనంగా మార్చి యవ్వనులను ఈ లోకంలో లేకుండా చేయడానికి సాతాను 24/7 పనిచేస్తున్నాడు. ఒకటి దేవునికి దూరం చేయాలి, లేదా ఈ లోకంలోనే లేకుండా చేయాలి అనేది వాడి ప్రయత్నం. దేవుడు ఇక్కడున్న మీ అందరి ఎడల తప్పక ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన పుట్టించింది మనకు నచ్చినట్లు బ్రతకడానికి కాదు, మనం ఆయనకు నచ్చినట్లు బ్రతకడానికే ఇక్కడ పుట్టించాడు. నువ్వు బీద కుటుంబంలో పుట్టినా, ధనిక కుటుంబంలో పుట్టినా తప్పకుండా ఆయన కొరకే నువ్వు సేవ చేయాలి. ఆమేన్. బీద ధనిక అనే తేడా లేదు. ఎందుకంటే దేవుడు పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తు దేవుడు అని రాయబడింది. ఆయనకు మీరు మాట ఇవ్వండి, ఆ మాట నిలబెట్టుకుంటూనే ఉండండి. సాతాను ఎన్ని రకాల నిందలు, ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల ఓటములు మీ ముందుకు తీసుకొచ్చిన ఆ మాట నిలబెట్టడానికి అడుగులు వేయండి. మాట మీ యొద్ద నుండి తీసుకున్నవాడు నమ్మదగిన వాడు, ఆయన తిరిగి మాట నిలబెడతాడు. ఆమేన్. నా జీవితంలో 13 సంవత్సరాల చిన్న వయసులో నేను దేవుని స్వరాన్ని విని రక్షించబడ్డాను. 14 సంవత్సరాలకే సేవకు వచ్చేసాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒంటరిగానే అడుగులు వేస్తున్నాను. కుటుంబ సహాయం కానీ, బంధుమిత్రుల సహాయం కానీ ఏ సహాయం ఉండేది కాదు. నాకు ఏ సహాయం ఉండేది కాదు. నా పసితనంలో దేవుని సన్నిధిలో మోకరించి పోరాడడం ఒకటే నాకు అలవాటయ్యింది. ఎందరెందరో ఎన్నో రకాలుగా మాట్లాడేవారు, ఎన్నో రకాలుగా కృంగదీసేవారు. కానీ నన్ను నిలబెట్టేవాడు ఒక ఆయన పైనున్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత కిందున్నవారు మాట్లాడే మాటలకు నేను భయపడడం మానేశాను. ఎప్పుడైతే కిందున్న మాటలు నేను పట్టించుకోవడం మానేశానో, పైనున్నవాడు నన్ను నడిపించడం ప్రారంభించాడు. మీరు కిందున్న వారి మాటలు పట్టించుకున్నంత వరకు పైనున్నవాడి మాట మీ హృదయంలో ఫలించదు. మీ సక్సెస్కి మొదటి మెట్టు ఆయన మాటలు మీరు పట్టించుకునేటట్లు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఆమేన్. చాలామంది చాలా అంటారు. ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు చాలా పొందుకున్నారు కూడా అలాంటి గాయాలని. కానీ గుర్తుంచుకోండి, వాటి గురించి చింతించొద్దు. అవే మీకు ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు. అసలు మీరు సహించారు అనే విషయం తెలియడానికే ఆ బరువు వస్తుంది. ఆ బరువును మీరు ఎంత సహిస్తారో మీ స్థాయి అంత పెరుగుతుంది. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుండే ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా, నేను నీతో మాట్లాడవలసినది కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అడుగుతాడు.
ఇర్మియా కుమ్మరింటికి వెళ్తాడు. కుమ్మరి తన సార మీద పని చేస్తూ ఉంటాడు. చూస్తూ చూస్తూ ఉంటుండగానే కుమ్మరి చేతుల్లో ఉన్న కుండ పిగిలిపోతుంది, విడిపోతుంది. అయితే ఆ కుమ్మరి ఆ ముద్దను, అరే ఇన్నిసార్లు ప్రయత్నించిన ఇది పిగిలిపోతుంది, ఈ మట్టి పనికి రాదు అని పక్కన పడేయలేదు. అక్కడ రాయబడింది, కుమ్మరి తనకు యుక్తమైన పాత్రగా దాన్ని చేశాడంట. మళ్ళీ ప్రారంభంలో అనుకున్న ఓ స్ట్రక్చర్ రావట్లేదు, సరే వేరొక విధంగా దీన్ని చేద్దాం, పొడువుగా చేయలేకపోతున్నాను, కనీసం అడ్డంగానైనా చేద్దాం, నిలువుగా ఉండే ఓ పాత్రను చేయలేకపోతున్నాను, సరే దీన్ని వేరొక పనికి వాడుదాం అని అదే మట్టి ముద్దను తనకు యుక్తమైన మరి యొక్క పాత్ర అని రాయబడింది అక్కడ. మరి యొక్క అంటే అంతకుముందు అనుకున్న వేరే పాత్ర కాదంట, మరి యొక్క పాత్రగా దాన్ని మార్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఒకే ప్రశ్న. అయ్యా నువ్వు నాకు చేయగలవు అన్నది నిజమైతే నువ్వు ఈ లోకంలో బయట ఏ విషయాన్ని నీ మనసు మీదకి తెచ్చుకోవద్దు. బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. దానియేలు మీకు తెలుసు కదా, సింహాల బోనులో పడివేయబడ్డాడు. దానియేలు మీద ఒక విపరీతమైన నింద మోపబడింది. ఏమిటంటే రాజద్రోహం. రాజు మాటకు లోబడలేదు, రాజా నీ మాటను తృణీకరించాడు, ఇతడి దేశద్రోహి, రాజద్రోహి అని నింద మోపబడింది. దానియేలు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. రాజుకు ఇష్టం లేదు దానియేలు వంటి నమ్మకస్తుని పోగొట్టుకోవడం, కానీ తప్పదు. దేశమంతటి ముందు ఆయన శాసనాన్ని విడుదల చేశాడు కాబట్టి ఆ ప్రకారంగా దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో పడేశాడు. జరిగిందేమిటి? దానియేలు ఎవరిని నమ్మాడో ఆయన దిగి వచ్చాడు దానియేలు కోసం. ఆమేన్. షద్రకు మేషకు అబేద్నెగోల కోసం దిగొచ్చాడు. మీరు చెప్పండి, యోసేపు అన్నలు త్రోసేసిన తర్వాత ఐగుప్తు దేశంలో తను బ్రతుకుతున్న సమయంలో మీరు చెప్పండి, యోసేపు తప్పు చేశాడా? చేశాడా? మరి ఆ దేశమంతా యోసేపు తప్పు చేశాడని నమ్మిందిగా. అప్పటి వరకు తన స్నేహితులు కూడా నమ్మేశారు, తనతో పనిచేసిన వాళ్ళు నమ్మేసి ఉంటారు. జైల్లో తనను వేస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుంటారో తెలుసా? వీడు తన సొంత యజమాని భార్యను చెరపబోయాడు అని చెప్పి అంటుంటే అవన్నీ వింటూనే ఎలాగో బానిసగా ఉన్నాడు. ఎవరూ లేరు, తనని చంపినా అడిగేవారు లేరు. అలాంటి దయనీయమైన స్థితిలో యోసేపు పైనున్న వాడిని నమ్ముకున్నాడు. నేనేం చేయలేదనేది నిజం, కానీ ఈరోజు ఎంతమంది ఇన్ని రకాలుగా ఒక ఆడదాని మాట పట్టుకొని అంటున్నారు, సరే వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఒక ఆయన పైనున్నాడు, వీరందరి ముందే నన్ను నిరూపిస్తాడని ఒక చిన్న నిరీక్షణ. నిజంగా భక్తిలో ఎదిగితే, నిజంగా దేవునితో నడవాలనుకుంటే, నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తున్న వాళ్ళమైతే యోసేపు లాంటి స్థిరమైన బుద్ధి కావాలి మనకి. యోసేపు దేవునితో బలీయంగా ఎదిగినవాడు, తండ్రి వలన భక్తిలో స్థిరపరచబడ్డాడు, స్వప్నముల ద్వారా కలల ద్వారా అతను ముందుగా ప్రోత్సహించబడ్డాడు. ఈ కారణం చేత యోసేపు కృంగిపోవడం కంటే కూడా ఎక్కువగా నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. బాధపడడం కంటే ఎక్కువ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? కాలం సమీపించింది. కొన్ని సంవత్సరాల్లోనే, ఓ 2-3 సంవత్సరాల్లోనే ఆ సమయం రానే వచ్చింది. రాజు దగ్గర ఉండే ఓ 2 పని వాళ్ళు అదే జైల్లోకి వచ్చారు. వాళ్ళు జైల్లోకి వచ్చే సమయానికి యోసేపు జైలుకు లీడర్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఏ జైల్లో నిందించబడ్డాడో అదే జైలుకి ఏమయ్యాడు? ఈయన నాయకుడయ్యాడు. అందరి తాళపు చేతులు అతని చేతుల్లో ఉన్నాయి. అందరితో ప్రేమగా సఖ్యతగా నడుచుకుంటున్నాడు. అదే జైల్లోనికి వీళ్ళిద్దరు వచ్చారు. వారికి 2 కలలు వచ్చాయి. దానికి యోసేపు సమాధానం చెప్పాడు. అదే ఖచ్చితంగా నెరవేరింది. అది జరిగిన కొన్నాళ్లకు ఆ దేశపు మహారాజుకు కల వచ్చింది. ఎంతమంది కూడా దానికి జవాబు చెప్పలేకపోతుంటే ఆ జైల్లో ఉన్నప్పుడు కల భావాన్ని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి రాజుతో అంటాడయ్యా, నీవు మమ్మల్ని జైల్లో వేయించినప్పుడు, చెరసాల్లో వేయించినప్పుడు ఒక అబ్బాయిని మేము చూసాం, అతడు చెప్పినట్లే మా బ్రతుకుల్లో జరిగింది, అతన్ని పిలిపించుకో, అతడు నీ కలకు భావం చెప్తాడు. ఆ రోజు నుండి యోసేపు జీవితం మరలా కొత్త పేజీ ప్రారంభమయ్యింది.
అన్నాళ్ళ నిరీక్షణ, అన్నాళ్ళ కన్నీరు, అన్నాళ్ళ ఒంటరితనం యోసేపుకు ఆశీర్వాదంగా మారే రోజు వచ్చేసింది. యోసేపు రాజు ముందు నిలబడ్డారు. ఎందరో జ్ఞానులు ఏం చేయలేకపోయారు. ఈ దీనుడు అక్కడ నిలవబడి దేవుడు తనకిచ్చిన ఓ చిన్న వరం, ఈ మాట విన్నారా? ఓ చిన్న వరం, పెద్ద అధికారం కూడా కాదు, ఓ చిన్న వరం, కలలకు భావం చెప్పగలిగిన ఓ చిన్న వరం, దేవుడిచ్చిన ఓ చిన్న ఆయుధం ఆ దేశమంతటిని యోసేపు చేతుల్లో పెట్టేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నమ్మకస్తుడు, ఆయన చేయి విడవడు. ఏ ఒక్కరిని ఆయన చేయి విడవడు. నీ దగ్గరున్నది చాలా చిన్న అవకాశమే కావచ్చు, చిన్న ఆయుధమే కావచ్చు, ఆయన నీకు ఇచ్చాడన్నది మర్చిపోవద్దు. ఒకరోజు అది లోకం ముందు తప్పకుండా విజయోత్సవంగా మారుతుంది. ఆమేన్. సనగడం దేవునికి ఇష్టం లేదు, సనగడం దేవునికి ఇష్టం లేదు. మనం లోన సలుగుతూ ఉంటాం, బయటికి నవ్వుతూ ఉంటాం. దేవునికి ఇష్టం లేదు అలాగా. లోన అలాగే ఉండు, బయట అలాగే ఉండు అంటాడు కదా. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అటు ఇటు కాకుండా ఉండొద్దు. అయితే నువ్వు పూర్తిగా అవిశ్వాసిగానైనా ఉండు, లేదా పూర్తిగా విశ్వాసిగానైనా ఉండు, అటు ఇటు కాకుండా ఉండకు. నువ్వు పూర్తి అవిశ్వాసిగా ఉంటే నిన్ను ఎలాగైనా కాపాడడానికి దేవుడు పనిచేస్తాడు. నువ్వు పూర్తిగా విశ్వాసిగా ఉంటే నీ ద్వారా అనేకుల కొరకు వాడుకుంటాడు. కానీ అటు ఇటు కాకుండా ఉంటే ఆయన పని చేయడమే మానేస్తాడు. బైబిల్ చెప్తుంది ఉమ్మి వేస్తాడు అని, ఉమ్మి వేస్తాడు అని. యోసేపు జీవితం మారిపోయింది. కలకు భావం చెప్పిన తర్వాత రాజు ఏమన్నాడు తెలుసా? బాబు, ఈ కలకు భావం చెప్పావు, సమస్యకు పరిష్కారాన్ని కూడా చెప్పావు, కాబట్టి ఆ పరిష్కారాన్ని సార్థకం చేసే అధికారం కూడా నేను నీకే ఇస్తున్నాను. నిన్ను మించిన యోగ్యుడు నాకు కనబడట్లేదు అన్నాడు. కాదు కాదు, ఆయన్ని మించిన యోగ్యుడు కనబడకుండా దేవుడు చేశాడు. ఆమేన్. నిన్ను నిరూపించాల్సిన ప్రదేశంలో నిన్నే కనబడేటట్లు దేవుడు చేయగలడు. ప్రతి ఒక్కరికి స్పేస్ ఉందండి. మనం ఎవరి స్పేస్లోకి వెళ్ళక్కర్లేదు, ఎవరినో తొక్కేసి మనం ఎక్కక్కర్లేదు, ఎవరి గురించో చెడ్డగా చెప్పి మనం మంచి వాళ్ళం అవ్వక్కర్లేదు. ఎవరి దగ్గర మనం రాజకీయ నాయకులు మైలేజ్ తీసుకుంటారు కదా, ఒకరిని తప్పని నిరూపించి, అలాంటి మైలేజ్ మనకు అక్కర్లేదు. దేవుడే మన బలం, దేవుడే మన కోట, దేవుడే మన ఆశ్రయం, దేవుడే మన కొండ. దావీదు యవ్వన ప్రాయంలో పసివాడిగా ఉన్నప్పుడు సౌలు అతన్ని చంపజూస్తున్నాడన్న విషయం తన కుమారుని ద్వారా, జోనాతాను ద్వారా తెలిసినప్పుడు ఒంటరిగా అదుల్లాము గుహల్లోనికి పారిపోయాడు. మనలాగా యవనస్తుడే ఒంటరిగా పారిపోయాడు అదుల్లాము గుహల్లోనికి. తనకంటూ ఎవరు లేరు ఆ సమయంలో. పస్తులున్నాడు, తినడానికి కూడా ఏమీ లేదు తన దగ్గర. సరిగ్గా రోజులు గడవక మునిపే తన బంధుమిత్రులు, స్నేహితులు బాధల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఆహారము, వారి బట్టలు, ఇక తనతోనే ఉండిపోవడానికి కావలసిన ఏర్పాట్లన్నింటితో పాటు వచ్చేశారు దావీదు దగ్గరికి. ఒక్క పూట భోజనం లేదు, 100 మంది తమకు తోచిందంతా తీసుకొని వచ్చేశారు. అందరూ తమకున్న దాంతో కొన్ని నెలలు హ్యాపీగా ఉండేటట్లు. దావీదు ఆ 400 పైచిలుకు జనానికి అధిపతి అయ్యాడు. ఒంటరిగా ఉన్నవాన్ని జనులకు అధిపతిగా చేశాడు. అదే సైన్యముతో హెబ్రోన్ని గెలిచాడు. అదే సైన్యము దావీదు ఎలా ఎదిగితే వారు అలాగే ఎదిగారంట. ఒంటరైన వాడు 1000 మందిగా మారాడు. ఆమేన్. మీరు ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి ఉంటారు. కొందరు తమ ఇష్టపడిన వ్యక్తులు దొరకలేదని తమ లైఫ్లో ఫెయిల్ అయ్యామని భ్రమపడుతూ ఉంటుంటారు. అదే లవ్ ఫెయిల్యూర్స్ అంటారు కదా. మీకు తెలుసా, లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, మనుషులే ఫెయిల్ అవుతారు. లవ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు మోసం చేయదు, మనుషులే మోసం చేస్తారు. ప్రేమ ఎప్పుడు మంచిదే. అర్థమైందా ఏమైనా? లవ్ ఫెయిల్యూర్స్ కాదు, మనుషులు ఫెయిల్ అవుతున్నారు. ఉద్యోగం దొరకలేదు, నేను ఫెయిల్ అయ్యాను అంటారు. అరే, నీకు ఉద్యోగం దొరకకపోతే నువ్వు ఇంకేదో చేసుకునే అవకాశం ఉంది నీకు. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత పాస్ అయ్యాడు. చరిత్రలో ఎప్పటికీ చెరగని పేరుగా మిగిలిపోయింది. నువ్వు ఒకవేళ ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే గుర్తుంచుకో, తప్పకుండా నీ జీవితం అందరికి ఆదర్శంగా మార్చే శక్తి గల దేవుడు ఉన్నాడు ఆయన. ఆమేన్.
మీరు ఎగ్జామ్స్ టైంలో ఇలా ప్రార్థిస్తారు పొరపాటుగా, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకు రావాలి, తర్వాత మంచి జాబ్ రావాలి, మంచి వివాహం జరగాలి, ఇంకా అన్ని మంచే. ఏ కీడు జరుగుతుందంటే మనకి ఇష్టం లేదు, అన్ని మంచే. దీవించే వాళ్ళు కూడా అన్ని నీకు మేలే జరుగునుగాక అంటారు. కానీ నేను అంటాను ఏమిటంటే, అన్ని మీకు దైవ చిత్తానుసారంగానే జరిగి దేవుని పక్కన కూర్చునే స్థాయికి మీరు ఎదుగుదురుగాక. గాయమైన దేవుని చిత్తానుసారంగానే మీకు కలుగునుగాక. తిరిగి నిలబడ్డమైన దేవుడే మిమ్మల్ని నిలబెట్టునుగాక. అలా పడి లేచిన వాడు మరలా పడడు. ఇంతకుముందే ఓ తమ్ముడితో చెప్పాను నేను, అన్నా నేను ఆత్మీయ జీవితంలో పరిగెత్తలేకపోతున్నాను. నేను అన్నాను, లేదు తమ్ముడు, నువ్వు ఎప్పుడో నిలబడ్డావు. నువ్వు పడలేదు, నువ్వు ఎప్పుడో నిలబడ్డావు. పరిగెత్తాలనే కోరిక నీలో ఉంది కానీ పరిగెత్తలేకపోతున్నావు. మీకు తెలుసా, మీరు మీ ఆత్మీయ జీవితంలో పడిపోయి తిరిగి ఆత్మీయంగా కట్టబడాలి అనుకున్నప్పుడు ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు చెప్పనా? సరి అయిన సహవాసం లేక. సరి అయిన సహవాసం కావాలి మీకు, అప్పుడు మీరు పరిగెత్తగలుగుతారు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరైనా పడిపోతే వాడిని తిరిగి లేపమని. ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిదో తెలుసా? ఎవడికి వాడు పరిగెడితే గెలిచినట్టు కాదు. లోకంలో ఉన్న పరుగు పందెం ఎలా ఉంటుంది? 10 మంది పరిగెడితే ఒక్కడు గెలవాలి, వాడికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. కానీ ఆత్మీయ పరుగు పందెం అలా లేదు. నువ్వు ఒక్కడివి గెలిస్తే ఓడిపోయినట్లే. నువ్వు గెలుస్తూ నీతో పాటు అందరినీ గెలిపించగలగడమే ఆత్మీయ జీవిత పరుగు పందెం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజులు లేవు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజులు ఉండవు. నీ క్రియకు తగిన ఫలితం నీకు ఇస్తాడు. ఆయన పక్కన కూర్చుండబెట్టుకుంటాడు. నువ్వు గెలవడమే కాదు, అనేకుల్ని గెలిపించావని. పౌలేమంటాడు, నేను గురి యుద్ధకే పరిగెడుతున్నాను, మీరు నన్ను పోలి అంటే మనందరినీ కూడా ఏం చేయించాలని ఆయన కోరిక? గెలిపించాలి. బైబిల్ సెలవిస్తుంది, ఈ చివరి దినాల్లో దేవుడికి యవ్వనస్తులు కావాలి. ఈ ముగింపు దినాల్లో మిమ్మల్నే వాడుకోబోతున్నాడు. నేను లేవలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను దేవుని కొరకు ఏం సాధించలేకపోతున్నానని బాధపడుతున్న మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. అలా బాధ లేని వారిని దేవుడు పట్టించుకోవట్లా. ప్రార్థన చేయలేకపోతున్నానని ఏడుస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ప్రార్థన అంటే మీకు చాలా ఇష్టమని. దేవుడు రికగ్నైజ్ చేయడా? చేస్తాడా? చేయడా? అరే నా బిడ్డ ప్రార్థించాలని ఏడుస్తుంది, మార్కులు ఇవ్వు ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, ప్రమోషన్ ఇవ్వు ప్రభువా, అన్ని మంచి జరిగించు ప్రభువా కాదు ఏడుస్తుంది. ప్రార్థించాలనుంది యేసయ్యా, నీతో గడపాలనుంది యేసయ్యా, నిన్ను చూడాలనుంది, నీ చేయి పట్టుకోవాలనుందని ఏడుస్తుంటే ఆయన మాత్రం సింహాసనం మీద మౌనంగా ఎందుకుంటాడు చెప్పండి? మీలో ఎంతమంది అలా దుఃఖపడుతున్నారో మిమ్మల్ని ఆయన పదే పదే సింహాసనం మీద జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. భూమి మీద నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకే ఓ మాట అన్నాడు, తల్లి మరచినా నేను నిన్ను మరవనంతే మరవను. ఆమేన్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా సభల్లో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకసారి ఇలా మీ చెయ్యి ఊపండి. రైట్. ఇప్పుడు మీలో నుండి మీ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీ శరీరం కదులుతుందా? కదలదు కదా. ఎందుకని? ఈ శరీరం ఎక్కడ తయారయ్యింది? తల్లి గర్భంలో. ఆత్మను ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. తల్లి గర్భంలో ఉన్న నీ శరీరంలోనికి దేవుడు ఆత్మను పంపకపోతే నీవనే వ్యక్తి ఉన్నావా? నీవు నీ తల్లిదండ్రులకు ఉన్నావా? ఇప్పుడు ఆత్మను ఎవరు తయారు చేశారు? దేవుడు పంపకముందు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దేవుని దగ్గరే ఉన్నావు. నీకు తెలుసా, గర్భములో నీవింకా రూపింప అంటే నీ శరీరం అనేది తయారవ్వకమునిపే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు. తల్లి గర్భములో చిన్న కణము కూడా ఇంకా నిర్మించబడలేదు అప్పటికి. అప్పుడే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు. దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు ఆత్మగా. నీ నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువును ఊది నిన్ను జీవాత్మగా మార్చి తనతో నువ్వు గడిపావు. ఆయనతో నువ్వు ఆడుకున్నావు, ఆడిపాడావు, ఆయనతో చాలా సమయం గడిపావు. ఆయన ఎత్తుకున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు కనబడకపోతే ఆయన విలవిల్లాడిపోయాడు. నువ్వు దాక్కొని ఆడుకొని ఉంటావు ఆయనతో. ఆయనకు అన్నీ తెలుసు కూడా. ఆదామా
నువ్వెక్కడా అని అడిగినట్లు నిన్ను కూడా పిలుచుంటాడు ఆయన. ఎక్కడున్నావు? నిన్ను చూడకుండా నేను ఉండలేను, నిన్ను క్షణమాత్రం కూడా నేను విడుచుండలేను అని దేవుడు ఎంత ప్రేమ చూపించుంటాడో మీకు. ఆ సమయంలో మీకు నాన్న ఎవరో తెలీదు, అమ్మ ఎవరో తెలీదు, మీకు తెలిసిందల్లా దేవుడు మాత్రమే. ఆయన దగ్గర ఉండి ఆడి పాడేవా, ఆయన ఎత్తుకున్నాడు, ఎత్తుకొని నీతో ఒకసారి అన్నాడు, ఇప్పుడే కాదు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఇలాగే ఎత్తుకొని ముద్దాడుతాను ఆయన నీకు వాగ్దానం చేశాడు. చాలాళ్ళు నువ్వు ఆయనతో గడిపావు. ఒకరోజు వచ్చింది, దేవుడు నీతో మెల్లిగా అన్నాడు, నేను నిన్ను భూమి మీదకి పంపించబోతున్నాను. అక్కడ నువ్వు ఓ శరీరంలో నివాసం చేస్తావు. వినండి జాగ్రత్తగా. నేను నిన్ను ఓ శరీరంలోనికి పంపించబోతున్నాను. నువ్వు ఆ శరీరంలో నివాసం చేస్తావు. అక్కడ నీకు తల్లి ఓ తండ్రి ఉంటారు, వారు నిన్ను చూసుకుంటారు. నువ్వు బోరుమని ఏడ్చేసావు, నేను వెళ్ళను తండ్రి, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నేనేం తప్పు చేశానని నన్ను పంపిస్తున్నావు, నేను నీ దగ్గరే ఉంటాను, నిన్ను విడిచి నేను ఉండలేను, నాకు నువ్వు కావాలి అని బోర్మని ఏడ్చావు. నువ్వు ఆయన దగ్గర కన్నీళ్లు గార్చావు. నువ్వు ఏడవడం చూసి ఆయన కూడా కన్నీళ్లు గార్చాడు. ఆయన కూడా గట్టిగా నిన్ను హత్తుకొని ముద్దాడి ఓ మాట అన్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నీ యొద్దకు వత్తును అన్నాడు. నువ్వు ఒప్పుకోలా, నన్ను పంపించొద్దు అన్నావు. నీ బాల్య దినములలో నీ సృష్టికర్త అయిన నన్ను స్మరణకు తెచ్చుకో, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్న వెంటనే నేను నీ ముందు ఉంటాను మాటిచ్చాడు. అయినా నువ్వు ఒప్పుకోవట్లేదు, నేను వెళ్ళనంటే వెళ్ళనంటున్నావు. అంత ప్రేమ పంచాడు ఆయన మనకి. తప్పదు, నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు వెళ్తేనే తిరిగి నాకు వారసురాలిగా ఉండగలుగుతావు. ఇదే సృష్టి నియామకం, వెళ్ళాలి నువ్వు అని దేవుడు నిన్ను గద్దించి ప్రేమగా ఆయన కన్నీళ్లు గారుస్తూ నిన్ను పంపించేశాడు. అలా ఆయన అక్కడి నుంచి పంపిస్తే నువ్వు వచ్చి ఓ తల్లి గర్భంలో ఉన్న శరీరంలో చేర్చబడ్డావు. అమర్చబడింది నీకు శరీరం. గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను పలకరించాడు, నిన్ను ఓదార్చాడు. చూసావా, నేను వచ్చాను, నీ దగ్గరే ఉన్నాను అని. నువ్వు పుట్టావు. పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు ఆయన నీ దగ్గరకు వచ్చాడు. అందుకే చిన్నపిల్లలు నిద్రలో ఏం చేస్తుంటారు? నవ్వుతూ ఉంటారు, చిన్నగా నవ్వుతూ ఉంటారు. వారికి కనబడిన ఫేస్, ఎప్పుడు పరిచయం ఉన్న ఫేస్ మళ్ళీ కనబడుతుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో సృష్టికర్తను మర్చిపోతాం మనం. ఎందుకో తెలుసా? అమ్మతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, తర్వాత నాన్నతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, బంధుమిత్రులతో, స్నేహితులతో, అందరితో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. వీళ్ళెవరితో మనం డిటాచ్ అవ్వలేము. అందుకు ఆయన్ని మర్చిపోతాం మనం. ఆయన్ని మర్చిపోయారు కాబట్టే ఆయన్ని గుర్తు చేసేవాడి పేరు సువార్తికుడు. ఆయన్ని గుర్తు చేసుకున్న తర్వాత ఆయన పక్కన కూర్చునే స్థాయికి నిన్ను పెంచాలి కాబట్టే అలా పెంచేవాడి పేరు కాపరి. దేవుని నీకు అర్థమయ్యేటట్లు చెయ్యాలి కాబట్టి అలా చేసేవాడి పేరు బోధకుడు. సువార్తికుడికి, కాపరికి, బోధకుడికి కూడా అర్థం కాని సంగతులను మనకు బోధించాల్సిన అవసరత ఉంది కాబట్టి దేవుని హృదయ రహస్యాలను బోధించేవాడి పేరు ప్రవక్త, అపోస్తలుడు. ఈ 5 అంచెల పరిచర్య కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు చెప్పండి, మీ నిజమైన తల్లి ఎవరు? దేవుడు. నీ నిజమైన తండ్రి ఎవరు? మీ తల్లి మీతో శాశ్వత కాలం ఉంటుందా? తండ్రి, మీ తల్లి అయినా ఆయన కుమార్తెనే, మీ నాన్నగారైనా ఆయన కుమారుడే. మీరు, నేను, మన తల్లిదండ్రులు అందరూ ఆయన పిల్లలే. ఏదో ఒకరోజు మనం తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే వెళ్తుంది. ఆయన్ని గుర్తుపట్టిన వాడు ఖచ్చితంగా మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మీ నిజమైన తల్లి ఎవరు? మిమ్మల్ని కన్నదెవరు? మిమ్మల్ని సృష్టించింది ఎవరు? తిరిగి నువ్వు వస్తావని ఇప్పటికీ ఆయన కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తావా అని. ఎలా వెళ్తావు? ఎలా పుట్టించాడు అలాగే ఏం సాధించకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఏం సాధించకుండా వెళ్తే ఆయనకు సిగ్గుగా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించిన తర్వాతే ఆయన ముందు నిలవబడాలి. అదే పౌలు గురి, అదే పౌలుకున్న రోషం.
దేవుడు దేని కొరకు మనల్ని పుట్టించాడో దాన్ని సాధించకుండా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వెనుదిరగొద్దు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుదిరగొద్దు.